పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇబ్బంది పడ్డ ప్రజలు నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా లావాదేవీలపై అవగాహన పెంచడం వల్ల డెబిట్, క్రెడిట్ కార్డుల కోసం ఖాతాదారుల నుంచి బ్యాంకులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డులు అప్పటికప్పుడే ఇస్తుండగా మరికొన్ని 15 రోజుల్లో ఇంటికి పంపిస్తున్నాయి. అయితే అన్ని చోట్ల కార్డులు వాడుకునేందుకు సిద్ధంగా ఉన్న పీఓఎస్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. కేంద్ర సంస్థలైన బీఎస్ఎన్ఎల్, తపాలా కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు ఇంకా పూర్తిస్థాయి నగదురహిత లావాదేవీలకు సిద్ధం కాలేదు. నల్ల కుబేరుల భరతం పట్టేందుకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న కేంద్రం ప్రజలకు నగదురహిత లావాదేవీలను అలవాటు చేస్తోంది. డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీల రుసుంను తొలగించే దిశగా కేంద్రం ఆలోచిస్తోంది. వర్తకులు అన్ని చోట్ల నగదురహిత లావాదేవీలకు పీఓఎస్ యంత్రాలు ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉన్న సర్వర్లు స్తంభించిపోతున్నాయి. దీనివల్ల పెట్రోల్ బంకులు, వస్త్ర దుకాణాల్లో నగదురహిత చెల్లింపులు కష్టమైపోతోంది. ఏటీఎంలు తెరుచుకోకపోవడం వల్ల పెట్రోల్ బంకులు, చిల్లర దుకాణాల్లో కార్డు వాడకం తప్పనిసరైంది. సర్వర్ల సమస్యతో పీఓఎస్ యంత్రాలు పనిచేయక 2-3 సార్లు తిరగాల్సి వస్తోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డ్స్ ఎక్కడే కానీ అసలు పనే చేయడం లేదు. అందరిక నెట్వర్క్ ప్రాబ్లము. అది ఒకసారి పెడితే నో రిసీవ్డ్ అని వస్తూ ఉంది. వాళ్ళు ఇంక యాక్సెప్ట్ చేయట్లేదు. అసలు ఎన్నికి వచ్చేసానము, ఎట్లా చేయాలో అర్థం కాక చాలా ఇబ్బంది ఫీల్ అవుతానము. నెట్వర్క్ సర్వర్ లేదు. జనాలు వచ్చి 2000 రూపాయల నోటు ఇచ్చి 100 రూపాయలు పెట్రోల్ అంటారు. 19 నూరు నీళ్ళు అంటే ఇక్కడ 20 బండ్లు 30 బండ్లు లెక్క పోతుంది. ఒకరు కాదు కదా, 10 బండ్లు వస్తే 6 బండ్లు 2000 రూపాయల నోట్లు ఇస్తారు. మా దగ్గర చూస్తే 100 లేవు. ప్రతి ఒక్కరికి సర్దల్లా 2 డేస్ 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా సార్. అప్పటి నుంచి ఇబ్బంది అయిపోయింది. సర్వర్ 5 మంది వస్తే దాంట్లో 3 వస్తుంది, 2 లైన్ బిజీ వస్తుంది. పీఓఎస్ యంత్రాలు మొరాయించడం వల్ల పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులు గంటల తరబడి నిలబడాల్సొస్తోంది. సర్వర్ల పనితీరు మెరుగుపడకపోవడం నగదురహిత లావాదేవీలు చేయాలనుకునే వారికి ఇబ్బందిగా మారింది. చిన్న నోట్లు దొరక్కపోవడం వల్ల తమ వ్యాపారం కూడా తగ్గిందని వర్తకులు చెప్తున్నారు. ఇంప్లిమెంట్ చేసిన మిషన్ పద్ధతి బాగుంది, కానీ సర్వర్ ప్రాబ్లంతో ప్రతిరోజు జరగాల్సిన నా వ్యాపారం కూడా సగానికి సగం తగ్గిపోయి కార్డ్ స్వైప్ కూడా ఇప్పుడు మినిమం 20-25 నిమిషాలకు వచ్చింది. సో దాంతో జనాలంతా ఎనికిపోతూ నా వ్యాపారం కూడా చాలా మటుకు తగ్గిపోయింది. వినియోగదారులకు సేవలందించే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పీఓఎస్ యంత్రాలు తెప్పించడానికి కనీసం 3 నెలలు పడుతుందని అధికారులంటున్నారు. అప్పటిదాకా నగదురహిత లావాదేవీల ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు.